ఈ వీడియోలో ఎన్ని డేస్ అయినా నిల్వ ఉండే కారం పొడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. వేడి వేడి అన్నంలో వర్షాకాలంలో ఈవినింగ్ టైంలో ఇలా కారం పొడి వేసుకొని కాస్త ఆయిల్ వేసి ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది. సూపర్‌గా ఉంటది కదా! అసలు ఆ ఫీలింగే వేరు. జలుబు చేసినప్పుడు కూడా ఇలా ఈ కారం పొడి తింటే ఎంతో బావుంటుంది ఫీలింగు. సూపర్ ఉంటదసలు వేడి వేడి అన్నంలో. మరి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా? ఇలా మిరపకాయలను తుంచుకోవాలన్నమాట. లోపల ఉన్న గింజలుంటాయి గదా! మిరప గింజలు అవి సపరేట్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా సపరేట్ చేసుకొని ఇలా ఉంది గదా! ఇలా మిరప గింజల్ని సపరేట్ చేసుకోవాలి. అలాగే మిరియాలతో పాటు కాస్త ధనియాలు, అలాగే వెల్లుల్లి అన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి అంటే సపరేట్‌గా అన్నీ వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ మిరపకాయలు ఇలా తుంచుకున్న మిరపకాయలు ఉన్నాయి గదా! అవి కాస్త రోస్ట్ చేసుకోవాలి. కాస్త రోస్ట్ అయ్యాక కాస్త కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా జస్ట్ వేయించాలన్నమాట. వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిరప గింజని కూడా సేమ్ ప్రాసెస్ అలాగే చేయాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ధనియాలు, మిరియాలు ఒకేసారి ఇలా వేయించుకోవాలన్నమాట. కాస్త రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కల్లుప్పు యూజ్ చేయాలన్నమాట దీనికి. ఈ కల్లుప్పు, దొడ్డుప్పు అంటారు కదా! ఇది కూడా కాస్త వేడయ్యే వరకు ఇలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫస్ట్ మిరపకాయలు, ధనియాలు, మిరియాలు, సాల్ట్ ఇవన్నీ మిక్సీ జార్‌లో వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఇక ఇలా పొడి అయ్యాక ఇప్పుడు వెల్లుల్లి ఉన్నాయి గదా! ఈ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వెల్లుల్లి పొట్టు తీయకున్నా పర్వాలేదనమాట. ఇక్కడ చూసినట్లయితే కారం పొడి రెడీ అయిపోయింది. సో, ఇలా ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒక సీసాలోకి స్టోర్ చేసుకొని పెట్టుకుంటే వేడి వేడి అన్నంలోకి ఎప్పుడైనా తినొచ్చనమాట ఈ కారం పొడిని. మా అమ్మ చేసే కారం పొడి సూపర్ ఉంటుందసలు. లాస్ట్‌లో ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.